మూడో విడత లోక్సభ ఎన్నికలకు ఈసీ గెజిట్ విడుదల చేసింది. 2024 సార్వత్రిక ఎన్నికల మూడో విడత నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. మూడవ ఫేజ్ లో 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత రాష్ట్రాల్లోని 94 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ, గోవా, గుజరాత్, జమ్మూ అండ్ కాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్రలోని లోక్సభ స్థానాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 22 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. మే 7న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఈసీ తెలిపింది. కేంద్ర పాలిత రాష్ట్రాల్లోని 94 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ, గోవా, గుజరాత్, జమ్మూ అండ్ కాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్రలోని లోక్సభ స్థానాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 22 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. మే 7న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఈసీ తెలిపింది.